హాయ్ గైస్, వెల్కమ్ టు 5 డేస్ ఆఫ్ ఫన్ ఛానల్. ఈ వీడియోలో మనం ప్రదీప్ నటించిన 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' అనే మూవీ చూస్తున్నప్పుడు నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కలిగింది అనే దాని గురించి మాట్లాడుకుందాం. మూవీ స్టార్ట్ అవుతూనే స్టోరీని అండ్ కాన్ఫ్లిక్ట్ని ఎస్టాబ్లిష్ చేస్తారు అండ్ స్లోగా క్యారెక్టర్స్ అండ్ స్టోరీ ప్లాట్ కనెక్ట్ చేస్తూ స్టోరీని ముందు తీసుకెళ్తూ ఉంటారు. మూవీలో స్టోరీతో పాటు ప్రదీప్ గారి క్యారెక్టర్కి కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ఎస్టాబ్లిష్ చేశారు. ఆ ప్రదీప్ గారి క్యారెక్టర్ని స్టోరీని లింక్ చేసిన విధానం కూడా చాలా బాగా అనిపించింది. మూవీ స్టార్ట్ అయిన కొంచెంసేపటికి ఒక ఐటెమ్ సాంగ్‌ని ప్లేస్ చేశారు. ఆ ఐటెమ్ సాంగ్ అక్కడ ప్లేస్ చేయడం కోసం రాసుకున్న సీన్స్ అవన్నీ కూడా చాలా అన్నెసెసరీ అనిపించాయి. ఇంకా క్లియర్‌గా చెప్పాలి అంటే, అరే! స్టోరీని ఇంత బాగా స్టార్ట్ చేసి ఎందుకురా ఇలాంటి అన్నెసెసరీ సీన్స్ పెట్టి చిరాకు తెప్పిస్తున్నారు అనిపించింది. ఆ నెక్స్ట్ మళ్ళీ హీరో, హీరోయిన్ ఫస్ట్ మీటింగ్ సీన్ నుంచి ఇంటర్వెల్ వరకు మూవీ చాలా అంటే చాలా బాగా వెళ్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తంలో లవ్ పోర్షన్స్ గాని, హీరో, హీరోయిన్ వాళ్ళ ప్రేమని ఫస్ట్ టైమ్ ఎక్స్‌ప్రెస్ చేసుకున్న సీన్స్‌ని గాని చాలా అంటే చాలా బాగా రాసుకున్నారు. అండ్ అంతే అందంగా ఆన్ స్క్రీన్ ప్రెజెంట్ చేశారు కూడా. ఇంకా స్లోగా స్టోరీలో ఉన్న కాన్ఫ్లిక్ట్ పాయింట్‌తో సెకండ్ హాఫ్‌ని స్టార్ట్ చేస్తారు. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ 20-30 మినిట్స్ బానే అనిపించింది. ఇంక ముందుకెళ్తున్న కొద్దీ వాళ్ళు తీసుకున్న పాయింట్‌కి ఎలా కన్క్లూజన్ ఇవ్వాలో అర్థం కాక అప్పటికప్పుడు ఏవో సీన్స్ తీసుకొచ్చి అతికించినట్టు అనిపించిందే గానీ, సీన్స్ అసలు ఏమాత్రం ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేయలేదు. మూవీలో కామెడీ సీన్స్ చాలా అంటే చాలా రాసుకున్నారు. అన్నిట్లికి మనం నవ్వుతాం గూడన్న. కానీ సెకండ్ హాఫ్‌లో వచ్చే కామెడీ సీన్స్ మనం నవ్వినా కూడా అసలిక్కడ ఇది అవసరమా అనిపిస్తది. అండ్ మెయిన్‌గా ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ ఒక మంచి ఎమోషనల్ సీన్ రాసుకున్నారు. ఆన్ పేపర్ అది నిజంగా చాలా మంచి సీనే. ఆన్ పేపర్ అది ఎంత మంచి సీన్ అయినా సరే, ఆ సీన్‌కి ముందు స్టోరీని డ్రైవ్ చేసిన విధానం ఏదైతే ఉందో, అది అస్సలు అక్కడ ఎమోషన్‌ని ఏమాత్రం మనం కనెక్ట్ అవ్వకుండా చేసింది. ఇంకా క్లైమాక్స్ అయితే అండి, మూవీని ఇంకా కన్క్లూడ్ చెయ్యడం కోసమే అన్నట్టు ఆల్ ఆఫ్ ఎ సడెన్ కొత్త పాయింట్‌ని తీసుకొచ్చి హర్రీగా క్లోజ్ చేసి పడేశారంతే. అసలక్కడ ఆ పాయింట్ ఎందుకొస్తదో, ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చేసారో, అసలు ఎందుకు, అసలు ఏమాత్రం అర్థం గాదు. మూవీకి 100% వర్క్ చేసిన వాళ్ళెవరైనా ఉన్నారు అంటే మాత్రం అది సినిమాటోగ్రాఫర్ ఎంఎన్ బాలరెడ్డి గారనే చెప్పాలండి. సినిమా మొత్తంలో ఫస్ట్ హాఫ్‌లో ఉన్న సీన్స్ మనకు కనెక్ట్ అయ్యాయన్నా, సెకండ్ హాఫ్‌లో మనం కొద్దో గొప్పో సీట్‌లో కూర్చున్నామన్నా, దానికి కారణం ఎవరైనా ఉన్నారంటే అది ఎంఎన్ బాలరెడ్డి గారేనండి. ఆయన కెమెరాలో ఎంత బ్యూటిఫుల్ లొకేషన్స్ క్యాప్చర్ చేశారంటే, ఆన్ స్క్రీన్ చాలా అంటే చాలా అందంగా కనిపించింది అంతా కూడా. మ్యూజిక్ బై రతన్ గురించి మాట్లాడుకోవాలంటే 3 సాంగ్స్ బావున్నాయి. కానీ 2 సాంగ్స్ మాత్రం నాన్ సింక్ అండ్ వినడానికి కూడా అంతేం బాలేవు. మూవీలో క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా చాలా ఎక్కువ మందే ఉన్నారు. అందరూ కూడా బానే చేశారు. కానీ సర్ప్రైజింగ్‌లీ హీరోయిన్‌గా యాక్ట్ చేసిన 'దీపిక పిల్లి' స్టాండ్ ఔట్ అయ్యారనే చెప్పాలండి. ఆ క్యారెక్టర్‌లో ఒదిగిపోయి మరీ యాక్ట్ చేశారనిపించింది. ప్రదీప్ గారు మాత్రం కామెడీ సీన్స్‌లో పర్లేదు గానీ, లవ్ సీన్స్‌లో మాత్రం ఇంకా బాగా ఎక్స్‌ప్రెస్ చేయాలి అనిపించింది. మిగతా క్యారెక్టర్స్‌లో కొన్ని క్యారెక్టర్స్‌ని లేపడేసినా తప్పేం లేదనిపించింది. ఉన్నంతలో 'గెటప్ శ్రీను' గారు అండ్ 'సత్య' గారు చాలా బాగా అంటే చాలా పెర్ఫార్మ్ చేశారు. కామెడీ సీన్స్‌లో ఆళ్ళ కామెడీ చాలా పండిందనే చెప్పాలి. ఓవరాల్ మూవీలో చాలా యూనిక్ స్టోరీ లైన్ ఉంది. అంతే మంచి కాన్ఫ్లిక్ట్ కూడా ఉంది. కానీ డైరెక్టర్స్ నితిన్ అండ్ భరత్ తీసుకున్న పాయింట్‌ని ఆన్ స్క్రీన్ ప్రెజెంట్ చేయడంలో మాత్రం చాలా అంటే చాలా తడబడ్డారండి. అదండి 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' అనే మూవీతో నాకు కలిగిన ఎక్స్‌పీరియన్స్. ఇంకో మూవీ ఎక్స్‌పీరియన్స్‌తో మీ ముందుకొచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే సేఫ్ అండ్ బీ హ్యాపీ. బై.